బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన తర్వాత కూడా తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమేనని లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొన్న కష్టాలను తీర్చాం. తెలంగాణ దిశను మార్చేసి తరిగిపోని ఆస్తులు సృష్టించాం. దేశ చరిత్రలో అత్యధిక అప్పులు చేసిన మీరా మమ్మల్ని ప్రశ్నించేది. కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులన్నీ కార్పొరేట్ల లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసేందుకే. ప్రతి బడ్జెట్లో తెలంగాణకు తీవ్రంగా అన్యాయం చేస్తున్న బీజేపీని ప్రజలు ఎప్పటికీ క్షమించరు. మోదీ ప్రభుత్వం 10 ఏళ్లలో 125 లక్షల కోట్లు అప్పులు చేసింది. ఈ అప్పులతో ఏం చేశారో చెప్పాలని కేటీఆర్ లేఖలో డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల రాజ్యసభలో తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ మిగులు బడ్జెట్తో ఉండేదని, ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంత సహకరించినా కూడా ఆ రాష్ట్ర అప్పుల్లో నుంచి బయటకు రాలేకపోతుందని అన్నారు.